కార్ కనిపించిందంటే చాలు రయ్యన ఎత్తుకెళ్తారు. ఎనీ ప్లేస్ ఎనీ సెంటర్ కార్లను దోచుకెళ్తున్న గ్యాంగ్ సభ్యులపై కన్నేసిన హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కార్ల దొంగల గ్యాంగ్ సభ్యులను పట్టుకున్నారు. దేశవ్యాప్తంగా ఏర్పడిన ఓ గ్యాంగ్ కారు దొంగల గుట్టును రట్టు చేశారు. కార్ చోర్ పై ఓ కథనం. నయా దొంగల గ్యాంగ్లను పోలీసులు పట్టుకున్నారు. కారు దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర 4-వీలర్ ముఠాను సిసిఎస్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 13 వెహికల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్ మొత్తం 35 వెహికల్స్ ను ఎత్తుకెళ్లినట్లు విచారణలో వెల్లడైంది. మన హైదరాబాద్ సిసిఎస్ టీం 6 ఇంటర్ స్టేట్ అంతర్రాష్ట్ర 4-వీలర్ ముఠా గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుండి ఇంకా 13 4-వీలర్స్ కూడా స్వాధీనం చేయడం జరిగింది. టోటల్గా అంటే వాళ్ళు ఆల్మోస్ట్ 35 వెహికల్స్ దొంగతనం చేశారు. దాంట్ నుండి 13 మన దగ్గర ఆల్రెడీ మేము సీజ్ చేసాము. ఇంకా 9 వెహికల్స్ విశాఖపట్నంలో ఫైనాన్స్లో కోసం వాళ్ళు పెట్టారు. ఇంకా ఆర్సీ నంబర్స్, డాక్యుమెంట్స్, fake RC numbers, documents, forged insurance papers, తర్వాత ఈ మషీన్స్ కట్ చేసుకోవడానికి ఈ చెసిస్ నంబర్, ఎంజిన్ నంబర్ ఎక్కడెక్కడ ఉంది అక్కడ కట్ చేసి మళ్ళీ వేరే వెహికల్స్లో పెట్టుకోవడానికి వాళ్ళు వాడారు. ఇవన్నీ కూడా మేము స్వాధీనం చేసాము. పాత వెహికల్స్ ను ఆన్లైన్ లో కొనుగోలు చేసే ఈ గ్యాంగ్ దోపిడీ చేసిన వెహికల్స్ పార్ట్లు మార్చేసి దొంగిలించిన వాహనాలకు అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. స్క్రాప్ వెహికల్స్ ఏదైతే ఉందో ఆ స్క్రాప్ వెహికల్స్ ముందు ఐడెంటిఫై చేస్తున్నారు. ఈ ఇన్సూరెన్స్ పర్సన్స్ మామూలుగా ఇలాంటి యాక్సిడెంట్లు ఉన్న వెహికల్స్ కి ఆన్లైన్ లో పెట్టేస్తున్నారు. సో దాంట్లో మొత్తం డీటెయిల్స్ కూడా వాళ్ళు పెడుతున్నారు. ఈ వెహికల్ నంబర్ కానీ దానికి డీటెయిల్స్, కలర్ ఎలా ఉంది, రిజిస్ట్రేషన్ నంబర్ ఎంత ఉంది, ఇవన్నీ వాళ్ళు పెడుతున్నారు. సో ఇది చూసి వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు. మళ్ళీ మొత్తం డీటెయిల్స్ ఆన్లైన్ ద్వారా తీసుకొని మళ్ళీ ఆ వెహికల్, ఆ స్క్రాప్ వెహికల్ పర్చేస్ చేస్తున్నారు. పర్చేస్ చేసిన తర్వాత ఇంపార్టెంట్ పార్ట్స్ ఏదైతే ఉందో ఆ వెహికల్ గురించి అది మళ్ళీ వాళ్ళు తీసేస్తున్నారు. మిగతా వెహికల్ పార్ట్స్ అమ్మేస్తున్నారు. సో ఇంపార్టెంట్ పార్ట్స్ అంటే ఏమేమి ఉన్నాయి అంటే ఆ చెసిస్ నంబర్ ఎక్కడ ఉంది అది మంచిగా వాళ్ళు కట్ చేస్తున్నారు. అదేవిధంగా ఎంజిన్ నంబర్ ఎక్కడ రాసి ఉంది అది కూడా మంచిగా వాళ్ళు ఆ ఎంటైర్ పార్ట్ కట్ చేస్తున్నారు. అదేవిధంగా ఒక ఈసీఎం ఉంది, ఎంజిన్ కంట్రోల్ మాడ్యూల్. దాంట్లో బేసికలీ ది ఎంటైర్ వెహికల్ ఇస్ కంట్రోల్డ్ బై దాట్. ట్రాకింగ్ కూడా దాంతోనే జరుగుతుంది. అది కూడా వాళ్ళు తీసేస్తున్నారు. తీసిన తర్వాత వాళ్ళు ఒక కస్టమర్ ఐడెంటిఫై చేస్తున్నారు, ఎవరు ఆ వెహికల్ పర్చేజ్ చేస్తారు. మళ్ళీ వాళ్ళ గ్యాంగ్ అంటే పూర్తిగా టోటల్ ఇండియాలో ఉన్నారు, 20 దాకా వాళ్ళు ఉన్నారు. ఆ గ్యాంగ్ మెంబర్స్కి ఇతను మెయిన్ పర్సన్ అంటే వంశీ. అతను ఈ గ్యాంగ్ మెంబర్స్కి అదే విధంగా వెహికల్ ఒక ఐడెంటిఫై చేసి దొంగతనం చేయమని చెప్తున్నారు. ఇన్సూరెన్స్ సైట్ నుండి తీసుకున్నారు అండ్ అమ్మేశారు స్క్రాప్ లాగా. అలాంటి వెహికల్ సపోజ్ ఇనోవా ఉంటే ఇనోవా వైట్ కలర్, అదే విధంగా వాళ్ళు మళ్ళీ ఆ టైప్ ఆఫ్ వెహికల్ దొంగతనం చేస్తున్నారు. దొంగతనం చేసిన తర్వాత ఆ దొంగ వెహికల్ లో ఉన్న ఆ పార్ట్స్ అంటే చెసిస్ నంబర్ ఎక్కడ ఉంది ఆ పార్ట్ తీసేస్తున్నారు, ఎంజిన్ ఎక్కడ ఉంది ఆ పార్ట్ తీసేస్తున్నారు. మళ్ళీ ఈ స్క్రాప్ లో ఉన్న వెహికల్ కి పార్ట్స్ ఈ దొంగ వెహికల్ లో ఫిట్ చేస్తున్నారు. ఈ ఫిట్టింగ్ గురించి కూడా వాళ్ళు హైదరాబాద్ లో
ఒక రెంటెడ్ హౌస్ తీసుకున్నారు. రగనగూడ అవుట్స్కర్ట్స్ ఆఫ్ హైదరాబాద్లో ఉంది. అక్కడ వాళ్ళు ఈ అన్ని పని చేస్తున్నారు. పక్కా పథకం ప్రకారం ఈ గ్యాంగ్ దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ గ్యాంగ్ లీడర్ వివిధ పేర్లలో బేరసారాలు చేసి దొంగ వెహికల్స్ ఫిట్ చేసి అమ్ముకుంటున్నట్లు పోలీసులు చెప్తున్నారు. దొంగ వెహికల్ నుండి కటింగ్, దాని తర్వాత స్క్రాప్ వెహికల్ నుండి ఫిట్టింగ్ అన్ని చేస్తున్నారు. ఇది ఎందుకు చేస్తున్నారు అంటే ఆర్టీఏలో యాజ్ అ సెకండ్ సేల్ వెహికల్, అంటే ఏది స్క్రాప్ వెహికల్ ఉంది అది యాజ్ దాట్ స్క్రాప్ వెహికల్ దే ఆర్ మళ్ళీ రీసేల్ చేస్తున్నారు. సో ఆర్టీఏలో కూడా రిజిస్టర్ చేసి యాజ్ అ పక్కా వెహికల్ వాళ్ళు మళ్ళీ అమ్మేస్తున్నారు. జెన్యున్ ఒక నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది, అన్ని జెన్యున్ గా కనిపిస్తుంది. సో ఇన్ఫాక్ట్ ఎవరు ఆ వెహికల్ పర్చేస్ చేస్తారు వాళ్ళకి కూడా అది దొంగ వెహికల్ ఉంది అది చెప్పడానికి వీలు లేదు. దేశవ్యాప్తంగా 20 గ్యాంగులు కార్లను టార్గెట్ చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు తెలుగు రాష్ట్రాల్లో కారు దొంగతనాలకు పాల్పడిన 6 సభ్యులను పట్టుకున్నారు. ఈ గ్యాంగుకు వంశీ అనే వ్యక్తి లీడర్గా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. అనేకసార్లు జైలుకెళ్లి మళ్లీ విడుదలైన తర్వాత మరింత రెచ్చిపోతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వంశీ ఉన్నారు, అతను ఆల్రెడీ వేరే వేరే ఏలిసెస్ లో పనిచేస్తున్నారు. అంటే వాళ్ళ పేరు ఉంది చక్రధర్, వంశీ, కిషోర్, మురళీధర్, అన్నాజీ, ఇలాంటి వేరే వేరే పేరుతో ఆయన పనిచేస్తున్నారు. అతను ఇంతకు ముందు కూడా 2009లో హైదరాబాద్ సిటీ పోలీస్ 65 వెహికల్స్ అతని దగ్గర నుండి రికవర్ చేశారు. మళ్ళీ అతను జైలు వెళ్ళారు. జైల్లో కూడా కొంతమందితో పరిచయం అయ్యారు. మళ్ళీ వాళ్ళు కూడా ఒక గ్యాంగ్ లో పెట్టేసి మళ్ళీ ఇలాంటి పని స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇంతవరకు మేము 6 పట్టుకోగలిగాము, కానీ ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళకి మళ్ళీ పోలీస్ కస్టడీలో తీసుకొని వేరే గ్యాంగ్ మెంబర్స్ కూడా పట్టుకుంటాము. అదేవిధంగా టోటల్గా ఇప్పుడు 22 వెహికల్స్ గురించి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. 13 వెహికల్స్ మన దగ్గర ఉన్నాయి. 9 వెహికల్స్ ఇప్పుడు విశాఖపట్నంలో ఉంది ఫైనాన్స్ దగ్గర. ఇంకా వెహికల్స్ ఉన్నాయి, అది కూడా మేము షార్ట్గా పట్టుకుంటాము. ఇది కార్ దొంగతనాలపై కార్ చోర్ స్పెషల్ ఎడిషన్. స్టే ట్యూన్డ్.